పెరుగుతాయి, బలమైన అభిషేకం. దయచేసి సీనారు నీడ మన సంఘాల్లో పడేటట్టు యేసయ్య ఎంత నిస్వార్థంగా తన రక్తం ఇచ్చాడో అంత నిస్వార్థంగా మనం సంఘం కొరకు ఖర్చు అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రతి వరాలు దేవుని పనులు వాడబడాలి. హల్లెలూయా. మరి జంగ్ అంటే ఏంటంటే, జంగ్ అంటే బాదం చెట్టు. ఇండిలో చదివితే బాదం చెట్టు అని అర్థం. బాదం చెట్టు దేనికి సాదృశ్యం, దేనికి అనుభవం అంటే ప్రార్థన జీవితం. మీరు సంఖ్యాకాండం 17వ అధ్యాయానికి వస్తే, టైం లేదు, నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను అయ్యగారు. 17వ అధ్యాయం, సంఖ్యాకాండం 17వ అధ్యాయంలోకి వస్తే, అంటే 17వ అధ్యాయమైనా అక్కడ 7, 8 వచనాల్లో ఈ మోషే కర్రలన్నీ పట్టుకెళ్ళి మందిరంలో పెడితే బాదము కర్ర ఎవరి కర్రది? అహరోను కర్ర. అది చిగిర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదిగా. హల్లెలూయా. ఇర్మియా నీకేం కనబడుతున్నాయో అని అడిగితే 11వ వచనం 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో బాదము చువ్వ. దానికి అర్థం తెలుసా? కన్నీటి ప్రార్థనా పరుడుగా, రోధించే ప్రార్థనా పరుడుగా. దేశం నాశనం అయిపోతుంటే దాని కొరకు కన్నీళ్లు కార్చే, రోధించే సేవకుడిగా రావు బయటికి. అలాంటి రోధించే సేవకుడిని బాధ పెడుతుంటే న్యాయం చేయాలని ఎబెద్మెలెకు లాంటి వాడు. అందుకు అలాంటి వాడికి దేవుడు వేలు చేశాడా? ఎస్. నువ్వు నన్ను నమ్ముకుంటేవు కనుక, అది ఇర్మియా గ్రంథం 39:18. నువ్వు నన్ను నమ్ముకుంటావు కనుక అందరికి కీడు వచ్చినా నీకు కీడు రాని నిశ్చయముగా నిన్ను నేను తప్పిస్తాను. ఆ రోజు ఎంతమంది నిస్వార్థంగా దేవుని సేవలో ప్రార్థన చేస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఎక్కడి నుండి తప్పిస్తాడు? నాకు తెలిసి స్వార్థం నుండి తప్పిస్తాడు, పాపాల నుండి తప్పిస్తాడు, అంటే అపరాధం నుండి తప్పిస్తాడు, ఈ లోకంలో అపాయాల నుండి తప్పిస్తాడు, భయంకరమైన మోసం మనుషుల్ని తప్పిస్తాడు, ఇది కాక నిత్య నరకాల నుండి తప్పిస్తాడు. ఎన్ని తప్పుకుని వెళ్ళాలంటే మన ప్రభు మీద పూర్తిగా ఆడుకోవాలి. దయచేసి ప్రార్థన ఆత్మతో కట్టుకోవాలి. ప్రార్థన ఆత్మతో. ఎలాంటి ప్రార్థన అంటే, ఎలాంటి ప్రార్థన? నిస్వార్థమైన దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు మన దేశంలో ప్రతి ప్రజలు మార్పు. నేను మడగాస్కర్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ బోర్ వేయడానికి వాటర్ లేదు, వాళ్ళు తాగిన నీళ్ళు వాళ్ళ కిడ్నీలు పాడైపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయా అంటే ఈస్ట్ ఆఫ్రికా అంటది. అసలు ఆఫ్రికా ఖండానికి 54 దేశాలు, 2 దీవులు, ఆ 2 దీవులకి వెళ్ళారు. చాలా ఖర్చుతో కూడిన పని వెళ్ళాలంటే. ఇప్పుడు రోడ్డు ప్రయాణం ఉంటే పర్లేదు, వెహికల్స్ ఉంటాయి. ఇక ఫ్లైట్స్ తప్ప ఇంక కానీ ఫ్లైట్ వాడిది రాజ్యం కాబట్టి అంత ఖరీదునే వేస్తాయి. నేను మొరిషస్ వెళ్ళి అక్కడి నుంచి మడగాస్కర్ వెళ్తే, మడగాస్కర్ ప్రాంతంలో అందులో రివర్లో దిగి ఆ ప్రాంతం క్యాపిటల్ సిటీ, అక్కడి నుంచి పెన్నారేవే అనే బాగా దేశ సేవరికి వెళ్ళి అక్కడ బోరేజ్. ఇక్కడ ఓపెన్ ల్యాండ్లో లైట్లు కావాలంటే, ఇక్కడ ఏదో చేయాలంటే ఉప్పాళ్ళలో బ్రాహ్మణుల పాస్ గారు ఉంటారు. అయ్యా నేను ఇంత డబ్బులు ఇస్తానంటే ఎవరో నాయకుడు చెప్తా, నాయకులు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరంట ఆయన డాక్టర్ గారు ఉప్పాళ్ళలో. మనం కూడా పాస్టర్ గారికి ఎంత త్యాగం ఉంటే నేను చేస్తానని నేను వచ్చాను ముందుకొచ్చానంటే. మన నిస్వార్థంగా ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో ఆ చిన్న ప్రార్థన కూడా ప్రతిఫలాలు వస్తుంది. నేను ఒక చిన్న వాక్యం చెప్పి ముగించేస్తాను అయ్యా. ఇక నేను దీన్ని విస్తరించి మాట్లాడను. రాజుల మొదటి గ్రంథానికి 2 నిమిషాలు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. 18వ అధ్యాయంలో నేను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 37వ వచనం నుండి అయ్యగారు ఒకసారి చూస్తారా? యెహోవా నా ప్రార్థన ఆలకించుము, ప్రభువైన యెహోవా అయిన నీవే. 18వ అధ్యాయం అండి ఈ రాజుల మొదటి గ్రంథము 37వ వచనంలో యెహోవా అయిన నీవే దేవుడు ఉన్నావనియు, నీవు వారి హృదయములను దానికి ముందు 36 చదువు బాబు. 36 ఇలా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రాహాము ఇస్సాకు యాకోబులో ఇశ్రాయేలు యొక్క దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడు ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేస్తువనియు, ఈ దినమున
ఇక్కడ 36లో ఏమండి, నేను నీ సేవకుడినై ఉన్నాను, నేను ఈ ప్రాంతంలో కనపడాలా, నేను దమ్మున్న సేవకుడిలాగా ప్రజలకు కనపడాలా అని చేసిన ప్రార్థన ఫెయిల్ అయిపోయింది, అక్కడ ఆగిపోయింది. 37లో నేను కనపడని చేయట్లా, నీవు వారు హృదయంలో నీరు తట్టుకు తిప్పితే చాలు, నా తట్టుకు అక్కర్లేదు అన్నాడు. ప్రార్థన ఇంకా జరుగుతుంది, అగ్ని దిగి వచ్చేసి. 36కి 37కి తేడా ఏంటండి? 36లో స్వార్థం కనపడుతుంది, నేను కనపడాలని. 37లో నిస్వార్థం కనపడితే వారి హృదయాలు నీ తట్టు తిరగాలని. అది కదా ప్రార్థన. చాలా చిన్న చిన్న పాయింట్స్ ఆ నీడ మన మీద. అలాంటి ప్రార్థన, అలాంటి విషయం. నేను కనపడకపోయినా పర్లేదయ్యా, సమాధిలో పోయేవాడిని. సమాధి గెలిచొచ్చు, నువ్వు కనపడని కదా. సమాధిలో పోతాను నేను ఎందుకయ్యా ఇందులో కనపడేదే, నువ్వు కనపడవయ్యా, నీ వినపడవయ్యా. అయ్యా సమాధి గెలిచి వచ్చిన నీవు కనపడితే చాలంటే నిన్ను కూడా కనపరుస్తాడయ్యా. హల్లెలూయా. మనం చూపించుకునే సేవలో పరిగెడుతున్నాం. ఇది కదా దేవుని సర్వడి. స్వార్థానికి ఉన్న ప్రార్థన అనుభవాలు. ఇంకా ఏలియా ప్రార్థించుచుండగా ఉంటుందండి. ఇంకా ఆమె అనలేదట పరలోకం, ఆమేన్ అందకే. ఇలాంటి జంగి అనుభవం అంటారు. జంగి అనుభవం. మరి సాలు అనుభవం ఏంటి? సాలు అంటే నిటారు ఎదిగే చువ్వ, నిటారు ఎదిగే చెట్టు. అది ఒక తాడి చెట్టు లాగా, ఏదో చెట్టు లాగా. అందుకే నేను 92వ కీర్తనలో మోషే గారు రాసినప్పుడు అంటాడు, యెహోవా మందిరం నాటబడిన ఖర్జూరపు చెట్టు, ఆవరణంలో చెట్టు. అలాగా నిటారు అనుభవం అంటే నిత్య జీవాన్ని చూసేది అనుభవం. సంఘానికి ఈ 3 అనుభవాలు నేర్పాలంట. సేవకులుగా మనం ఏం నేర్పాలంటే, ఒకటి జల్దర్ వృక్షపు నీడ అంటే దానికి అర్థం యేసు రక్తం, పరిశుద్ధాత్మ బలమే సంఘంలో మనం ప్రవేశపెట్టాలా, అది నిస్వార్థమైంది. 2 ఏమండి, జంగి బాదం చెట్టు అనగా ప్రార్థన అనుభవం. ప్రార్థన వల్ల దేనికైనా సాధ్యం. మా పాట పాడమే కాదు, ప్రార్థన వల్లనే అనే కాదు, ప్రార్థనే. మన ప్రభుత్వాన్ని నడిపించేది ప్రార్థనే, మన నాయకులు నడిపించేది ప్రార్థనే, మన దేశాన్ని కదిలించేది ప్రార్థనే. హల్లెలూయా. నీటిలో ప్రతి అవసరం తీర్చేది ప్రార్థనే. నీ దేవుడు అందులో కనపడితే చాలు, నీ దేవుని వైపు వారి హృదయం తిరిగితే చాలు. నువ్వు నేను కనపడకపోయినా పర్లేదు అనేది నేర్పాలి. ఆ నీడలో సంఘాన్ని పెంచాలి. 3వ అనుభూతి అంటే నిత్య జీవం. సంఘాన్ని నిధులు పెంచాలి సేవకుడు. నిత్య ఎటర్నల్ లైఫ్. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నామంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. నేను ఒక సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ప్రభు పిలిచాడు. 13వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో కప్పుకుంటున్నాడు అబ్రాహాము. యాజకుడు 14వ అధ్యాయంలో కనపడ్డాడు. 15వ అధ్యాయంలో వాక్యం కనపడ్డది. 16వ అధ్యాయంలో ఆగ్రోజు పడ్డది. ఏంటి? దేవుడు మాట్లాడినా, దేవుడితో సహవాసం 13వ అధ్యాయం పరిశుద్ధాత్మతో సహవాసం చేసిన, యాజకుడితో 14వ అధ్యాయంలో సహవాసం చేసిన ఆదికాండం, 15వ అధ్యాయంలో వాక్యంతో సహవాసం చేసిన, మళ్ళీ ఆగ్రోజు పడ్డది. అందుకని 17వ అధ్యాయం అన్నాడు నా సన్నిధి అన్నాడు. 17వ అధ్యాయం అదేనండి, ఆదికాండం 17:2 నా సన్నిధి. అయితే ఒక 2 నిమిషాలు ఉన్నది. నా సన్నిధిని నిందారహితంగా. సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అబ్రహాం ఇంట్లో ఏం జరిగిందంటే, ఇంటి భోజనం జరిగింది. బయట వాడి కోసం, దేశం కొరకు, పాడైపోతున్న ప్రజల కొరకు ప్రార్థించే భారం వచ్చింది. అంతేకాకుండా 20వ అధ్యాయంలో ప్రవక్త అని పేరు వచ్చింది. 21వ అధ్యాయంలో ఆగర్ బయటికి వెళ్ళిపోయింది. 22వ అధ్యాయంలో కన్న కుమారుని బలిపీఠం పెట్టే త్యాగం వచ్చింది. 23వ అధ్యాయంలో తన భార్య చచ్చిపోతే తిరిగి లభిస్తానని ఎటర్నల్ లైఫ్ యొక్క సువార్త వచ్చింది. నిత్య జీవం వచ్చింది. 23వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో అన్ని విషయంలో ఆశీర్వాదం వచ్చింది. సన్నిధి లేనంత వరకు అది సంఘం అంటే ఏంటంటే ఎటర్నల్ లైఫ్ చెప్పడానికి. ఎందుకంటే మీరు రాజు సమయాలు మొదటి గ్రంథానికి రండి, 19వ అధ్యాయానికి రండి. దావీదు నాయోతికి వెళ్ళినంత వరకు, మందిరానికి వెళ్ళినంత వరకు, సన్నిధికి వెళ్ళినంత వరకు, సేవకుడి సాన్నిధ్యానికి వెళ్ళినంత వరకు 19వ అధ్యాయంలో ఎన్నో కొట్లాట్లు పడ్డాడు. ఎప్పుడైతే 19వ అధ్యాయం 18వ వచనం 24వ వచనం వరకు నాయోతులో గడిపాడో,
నాయోతు అనుభవం చేసింది. అదే నాయోతుకి శత్రువును తరుగుకుంటూ సౌలు వెళ్ళాడు, ఆత్మధరింపబడ్డాడు. కానీ మరలా కుట్రలు మానలేదు, కోపాలు మానలేదు, అసూయలు మానలేదు. అతని కత్తి అతనికి ప్రమాదమైంది. 31వ అధ్యాయం సమయంలో మొదటి. కానీ నాయోతుకి వెళ్ళిన ప్రవర్తన మారింది, నిత్య జీవాన్ని చేపట్టాడు. అందుచేత 20వ అధ్యాయంలో ఆత్మీయులకు అన్ని విషయాలు చెప్పుకోవాలని నాయోతు నుండి యోనాతాను దగ్గరికి వెళ్ళాడు తప్ప ఎవడు పడితే వాడి దగ్గరికి వెళ్ళలేదు. 21వ అధ్యాయంలో యాజకుడి దగ్గరికి వెళ్ళాడు తప్ప ఎవడు పడితే వాడితో మాట్లాడలేదు. 22వ అధ్యాయంలో ఎవరిని ఆయన అద్దులాము ఒకటి ఆదుకునేవాడుగా ఉన్నాడు, ఓ రాజ్యాన్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇలాగే మోసబ్రాహ్మ గారి లాగా కొంతమంది సమకూర్చి ప్రార్థన చేద్దాం మన దేశం కొరకు అన్నట్టుగా 23వ అధ్యాయంలో ఎప్పుడు బలం తెలుసుకున్నాడు. 24వ అధ్యాయంలో అభిషేక బలం తెలుసుకున్నాడు. 25వ అధ్యాయంలో యాజకుడు ఎవరి తనను అభిషేకించిన అభిషేకుడి సమూయేలు చనిపోతే ఆ సమూయేలు మరణం ఆ సంస్కారం చేయడానికి అయ్యో సౌలు చంపేస్తాడని వెళ్తే సావేలు చచ్చిపోతాం నా సేవకుడితో అని ఒక త్యాగాన్ని పట్టుకున్నాడు. 26వ అధ్యాయంలో నీతి న్యాయం బోధిస్తున్నాడు. అభిస్తారు బయలుదేరి వెళ్తే ఇగో చంపేద్దాం రాజు దొరికాడంటే వద్దొద్దు, ఇద్దరు అభిషేకించబడ్డాడు. బయటకు వచ్చి ఆ నేల బుడ్డి ఆయన ఈటు పట్టుకొచ్చేసినప్పుడు అక్కడ అబ్నేరు అనేవాడు ఉంటాడు. ఎవరికి? సౌలు కాపలాదాడు. రే అబ్నేరు అని పిలుస్తాడు. పిలిస్తే రాజుగారు పడుకున్నాడు, అలా కేకలేస్తున్నాడు. నేను పడుకోవడం కూడా నేను లోపలికి వచ్చి ఆ ఈటే పట్టుకొచ్చేస్తాను. నువ్వు నిద్రపోయేవారు నిద్రమ్మ కూడా నేను రాజుకు అభిషక్తుని ఎలా కాపాడాలో తెలియదని నీతి నేర్పిస్తాడండి. శత్రువు అంటే అభిషక్తుడు అంటాడు అన్నమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సౌలు చంపే అవకాశం వచ్చినా చంపటానికి నిద్రపోతున్న సైన్యం తన చుట్టూ ఉంటే ఒక అభిషక్తుని ఎలా కాపాడాలో తెలుసుకోండి అని బుద్ధి చెప్తాడు వాళ్ళకి. నాకు చాలా ఆశ్చర్యం. 16 వచనం అనుకుంటా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మందిరంలో ఎటర్నల్ లైఫ్. మీరు ఎవరైనా చూడండి ఒకసారి 20 మనం దేవుని యొక్క వాక్యములు ఇవన్నీ గమనిస్తే ఇంత ఎటర్నల్ లైఫ్ అనుభవం ఉంది. కాబట్టి విశ్వాస వీరులు అనే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అనే వాళ్ళందరూ నిత్య జీవాన్ని వెతికిన వారిని మాత్రమే రాస్తాడు. మన సంఘానికి ఆ నీడ పడాలి. తల్లి గర్భం నెలలే, భూమి మీద సంవత్సరాలే, యుగ యుగల నుండి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం కొరకు కట్టబడండి. ఎంతమంది మనం చెప్పగలం మన సంఘాల పిల్లలకి? లేదు మా 7 వారాలరా, నా ఖర్చు కొనుక్కో, నా నీళ్ళు బాటలు కొనుక్కో, నేను టచ్ అంటే పడగొడితే పడిపోవాలా, పడకపోతే నీకు ఆపలేనట్టే అని మనం అవన్నీ రుద్ది నువ్వు ఇల్లు కడతావు, పెళ్ళి అవుతుంది. ఒకడు అలాగే ప్రవచిస్తూ దేవుడు నీ గర్భఫలం ఇస్తావు అనడట. ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదు, ఎంత గొడవ అయిపోయింది సభలో. ఇవన్నీ వద్దండి. ఉపదేశ క్రమం కూడా చెప్తే సరిపోతుంది. నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ 3 నీడల వల్ల ఏమవుతుంది అంటే మంద బలం ఉంటుంది. ఈ యొక్క మాట చదివేద్దాం. ఆదికాండం 30వ అధ్యాయానికి వస్తున్నాను. ఇప్పుడు 30వ అధ్యాయానికి 42వ వచనంలో మంద బలహీనప్పుడు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చాయి. ఈరోజు మన దేశ క్షేమాన్ని కోరి బలమైన మందగా మన సంఘం ఉండాలని, మన రాష్ట్రం ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ముఖ్యంగా మన ఇండియాలో సౌత్ ఇండియా 5 రాష్ట్రాలు. సౌత్ ఇండియాకి ఏంటి 5 రాష్ట్రాలు అండి? కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. ఈ 5 బలమైన ప్రాంతాలుగా ఉండాలని నా ఆశ. 29 రాష్ట్రాల్లో మనం సౌత్ ఇండియా మాత్రం ప్రపంచానికి ఉజ్జీవం తేవాలని, అందులో మన ఆంధ్రప్రదేశ్ తేవాలని, ఆ ఆంధ్రప్రదేశ్ నుండి మన యొక్క నాయకులు బాగుండాలని, వాళ్ళ మార్గాల సరళం చేయబడాలని ఒక్కసారి మనం అందరు లేచి నిలబడి చేతులు పైకెత్తి మనం అందరిని ఎలా పెంచుదుము గాక. ఎలాగా? యేసయ్య నీడలో